కన్న బిడ్డ నాన్నని మామూలు మనిషిని చేయాలని ప్రయత్నించాడు. నో యూజ్ నో చలనం. కట్టుకున్న భార్య తన మాంగళ్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రేమతో ప్రయత్నించింది. నో చలనం. మేనమామ ప్రయత్నించాడు. నో చలనం. ఇప్పుడు అంతకన్నా పవిత్రమైన ప్రేమ కన్న తల్లిదే కాబట్టి మీరు ప్రేమతో ప్రయత్నిస్తే ఈ రోగిలో చలనం రావచ్చు. ప్రయత్నించండి. తీసుకోండి. తీసుకోండి అత్తయ్యా. మన కడుపులో ఉన్న బిడ్డ బయటికి రావడానికి మనం కష్టపడుతుంటే మన కడుపు కోసి బిడ్డని బయటికి తీస్తారు. అప్పుడు మన కడుపుని కోస్తున్నారనే బాధ కంటే మన బిడ్డ బయటికి వస్తుంది అన్న సంతోషమే ఎక్కువ ఉంటుంది. ఆ కడుపు కోతని కూడా కోయడం అనరత్తయ్యా, ఆపరేషన్ అంటారు. ఇది కూడా అంతే అత్తయ్యా. కదల్లేని స్థితిలో ఉన్న దీపక్ ని కదిలించడానికి చేసే వైద్యం. నీకంటే నువ్వెన్నైనా చెప్తావు. దెబ్బలు తినేది నా కొడుకు కదా. ఏ తల్లి కన్న బిడ్డో గాని ఒక తల్లి గురించి చాలా గొప్పగా చెప్పారు. మీ తల్లి కూడా చాలా గొప్పవారే అయ్యుంటారు. ఒక బిడ్డ జననం గురించి ఇంత గొప్పగా చెప్పారంటే మీరు కూడా మంచి తల్లే అయ్యుంటారు. శిష్య, మనం ఇక్కడికి వచ్చింది పాఠాలు చెప్పడానికి కాదు, గుణపాఠం చెప్పడానికే కదా గురువు గారు. అదే గురువు గారు, ఈ రోగికొచ్చిన రోగానికి గుణపాఠం చెప్పడానికే కదా వచ్చాం. వీడన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నాడు, కానీ ఏమీ తెలియనట్టే కవర్ చేస్తున్నాడు. ఎవడు వీడు?